భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలోని పాండురంగాపురం పంచాయతీలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా హోరాహోరీ పోరు నడుస్తూ ఉంటుంది. కానీ ఈసారి మాత్రం అక్కడ ఒక్క నామినేషన్ కూడా వేయకపోవడంతో ఎన్నికలు జరగని పరిస్థితి నెలకొంది. సర్పంచ్ పదవికి రిజర్వ్ అయినట్లు ఓటర్లు లేకపోవడంతో ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. దీంతో తాత్కాలికంగా అధికారులు ఆ పంచాయతీలో ఎన్నికలను వాయిదా వేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం పరిధిలోని పాండురంగాపురం గ్రామ పంచాయతీలో స్థానిక సంస్థల ఎన్నికలు వివాదానికి కేంద్రంగా మారాయి. గ్రామంలో ఎస్టీ జనాభా లేకపోయినా తమకు ఎస్టీ రిజర్వేషన్లు కేటాయించడాన్ని గ్రామస్తులు పార్టీలకు అతీతంగా ఏకమై ఒకరు కూడా నామినేషన్ వేయలేదు. గ్రామస్తులు రిజర్వేషన్ల కేటాయింపులో లోపాన్ని తీవ్రంగా ప్రశ్నిస్తున్నారు. పాండురంగాపురం గ్రామంలో మొత్తం 1204 మంది ఓటర్లలో 8 వార్డులు ఉండగా అందులో ఏకంగా 4 వార్డులను ఎస్టీ, 4 జనరల్ రిజర్వేషన్ కు కేటాయించారు. అంతేకాకుండా సర్పంచ్ స్థానాన్ని కూడా ఎస్టీ మహిళకు రిజర్వ్ చేయడంపై వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో ఏదైతే రిజర్వేషన్ ప్రకటించారో అదే మళ్ళా కంటిన్యూగా అదే ఇప్పుడు కూడా రిజర్వేషన్ కల్పించడం జరిగింది. అయితే పాండురంగాపురంలో ఉన్నటువంటి 1202 ఓట్ల జన ప్రజానీకంలో ఒక్క ఎస్టీ ఓటర్లు కూడా లేకపోవడం, ఒక్క ఓటు కూడా లేని ఎస్టీలకి 4 వార్డులు ప్రెసిడెంట్ అభ్యర్థిని నిర్ణయించడం సమంజసంగా లేదు. ఇది ఒక వార్డు కూడా ఒక ఓటు కూడా లేనటువంటి ఎస్టీలకి ఇక్కడ రిజర్వేషన్ కల్పించడం మాకెవరికి ఇష్టం లేని కారణంగా మేము ఎలక్షన్ పోదలుచుకోలేదు. ఒక్క ఎస్టీ జనాభా లేనటువంటి గ్రామంలో నాన్ ట్రైబుల్ కి 4 వార్డులు ఒక ఎస్టీ అభ్యర్థిని ఎలా నిర్ణయించమని మన కలెక్టర్ గారు జీవో జారీ చేసినారు, డిపిఓ గారు కానీ మాకేం అర్థం కావటం లేదు. దీన్ని మేము హైకోర్టు దాకా పోయి కూడా ప్రశ్నించడం జరిగింది. వాళ్ళు ఒక లెటర్ యూస్ చేశారు. ఆ లెటర్ ప్రకారం ఇక్కడ ఉన్న ఆఫీసర్లే చూడాల్సిన బాధ్యత ఆఫీసర్ల మీద ఉంది. మేము ఈ రోజు కలెక్టర్ గారిని కలవడానికి వెళ్తున్నాం. ఈ గ్రామాన్ని ఏ విధంగా సర్పంచ్ పదవి అభ్యర్థి ఎన్నికలు జరపాలని నిర్ణయించవలసిందిగా కోరుకుంటున్నాం. గ్రామంలో ఒక్క ఎస్టీ కుటుంబం కూడా లేదు. అయినా రిజర్వేషన్లు ఎస్టీలకు ఎలా కేటాయిస్తారని ప్రశ్నిస్తున్నారు. అధికారుల సర్వేలో స్పష్టమైన లోపం జరిగింది. తక్షణమే ఈ కేటాయింపులను రద్దు చేసి సరైన విధంగా రిజర్వేషన్లు కల్పించాలంటున్నారు. ఈ తప్పుడు కేటాయింపును జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తామని, కలెక్టర్ తీసుకునే నిర్ణయం ఆమోదయోగ్యంగా ఉంటే స్వాగతిస్తామని, లేకుంటే కోర్టుకు వెళ్తామని గ్రామస్తులు అంటున్నారు. పాల్వంచ మండలం పాండురంగాపురం గ్రామం పంచాయతీ పరిధిలోని సుమారు 1250 ఓట్లు ఉన్నాయి. అందులో ఒక్క ఎస్టీ ఓటు కూడా లేదు. అయినా కానీ 4 వార్డులు ఒక సర్పంచ్ అభ్యర్థిని ఎస్టీగా నిర్ణయించారు. ఆ నిర్ణయాన్ని గ్రామం మొత్తం ఒకటే ముక్త కంఠంతో వ్యతిరేకించి నామినేషన్ వేయకుండా ఓట్లకు బహిష్కరించడం జరిగింది. దీని తర్వాత ఇప్పుడు మేము కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చి మాకు న్యాయం చేయాలని కోరుతాం. కలెక్టర్ గారు మాకు ఏం న్యాయం చేస్తారో చూసి ఆ న్యాయం మాకు అందరికీ ఆమోదయోగంగా ఉంటే మేము దాన్ని సహకరిస్తాం. లేకపోతే మేము ఫర్దర్ గా ముందుకెళ్లి ఇంకా దాని మీద పోరాటం చేసి మా గ్రామ పంచాయతీని ఎస్టీ గానీ ఎస్సీ గానీ కాకుండా జనరల్ బీసీ గానీ జనరల్ గానీ చేయాలని మా నిర్ణయం. పాండురంగాపురం 65 ఏళ్ల ప్రస్థానంలో తొలిసారిగా ఓట్లు నిరాకరించారు. అక్షరాస్యులు, ఉద్యోగులు ఉన్న పంచాయతీలో ఓట్లు నిరాకరించడం సంచలనంగా మారింది. 2011 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లు కేటాయించడంతో తప్పులు దొరికిందని, ప్రస్తుత లెక్కల ప్రకారం రిజర్వేషన్లు కేటాయించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఎస్సీలకు ఎందుకు రిజర్వేషన్లు కల్పించలేదని ప్రశ్నిస్తున్నారు. దీంతో ఈ ఏడాది పంచాయతీ ఎన్నికల్లో పాండురంగాపురం పంచాయతీకి నామినేషన్లు అందలేదు. పాండురంగాపురం పంచాయతీ 1950లో ఏర్పడింది. అప్పటి నుంచి గిరిజనేతరులు, గిరిజనులు సర్పంచులుగా పోటీ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 500 జనాభా ఉన్న తండాలను పంచాయతీలుగా మార్చిన అనంతరం ఉమ్మడి పాండురంగాపురం పంచాయతీ నుంచి ఇల్లెందులపాడు తండా, పాండురంగాపురం తండా, ప్రభాతనగర్, తవిశలగూడెం పంచాయతీలుగా ఏర్పడ్డాయి. కొత్త పంచాయతీలు ఏర్పడిన తర్వాత పాండురంగాపురం గ్రామ పంచాయతీలో ఎస్టీ కుటుంబమే లేదు. అయినా అధికారుల నిర్లక్ష్యంతో 4 ఎస్టీ వాళ్లను కేటాయించడం, పైగా ఎస్టీ మహిళను గ్రామ సర్పంచ్ గా ప్రకటించడంతో గ్రామంలో అయోమయ పరిస్థితి నెలకొంది. ఏవైతే 4 వార్డ్ మెంబర్లు తర్వాత ఒక సర్పంచ్ పోస్ట్ లో మనకు ఎస్టీ రిజర్వ్ అయినందున నామినేషన్స్ రాకపోవడం అనేది రిపోర్ట్ చేశాం. కాబట్టి దీని మీద జిల్లా స్థాయిలో నిర్ణయం ఇక్కడ మేము తీసుకోవడం అనేది అది జరగదు. స్టేట్ ఎలక్షన్ కమిషన్ నిర్ణయం మేరకు మేము తదుపరి ముందు నడుచుకోవాల్సి ఉంటుంది వాళ్ళ ఉత్తర్వులు పాటించి. కాబట్టి రిపోర్ట్ అయితే స్టేట్ ఎలక్షన్ కమిషన్ పంపించడం జరిగింది. పాండురంగాపురంలో 4 వార్డులు జనరల్ స్థానాలు కాగా అందులోనూ గ్రామస్తులు ఎవరూ నామినేషన్ వేయడానికి ముందుకు రాకపోవడం గమనార్హం. పాండురంగాపురం గ్రామ పంచాయతీలో నామినేషన్ల గడువు కూడా ముగిసిపోయింది.